నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అసలు ఇది ఎవరికి చేస్తూ ఉంటారు, చేసే ప్రాసెస్ అనేది డాక్టర్ గారి మాటల్లో తెలుసుకున్నాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు ఆన్కాలజిస్ట్ డాక్టర్ షుబుజ్ షరోజ్ గారు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటండి అసలు? దీంట్లో ఏదైనా ఒక థెరపీ అంటూ అనుకోవచ్చా? ఎలాంటి టైప్స్ ఉంటాయి? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ముందు నేను బోన్ మ్యారో గురించి కొంచెం చెప్తాను నేను. సో బోన్ మ్యారో అనేది మనకు బాడీలో ఎముకల లోపల ఒక లిక్విడ్ లాగా ఉంటుంది. బోన్స్ లోపల స్పెషల్లీ హిప్ బోన్ దగ్గర లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ అనేది మనకు బాడీలో బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, అందులో ప్రొడక్షన్ జరుగుతుంది బోన్ మ్యారోలో. సో ఆ సెల్స్కి మనం ఒక ఫ్యాక్టరీ లాగా అనుకోవచ్చు బోన్ మ్యారోలో. సో ఆ బోన్ మ్యారోలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదంటే కంట్రోల్ లేకుండా సెల్స్ పెరుగుతున్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు చేస్తామంటే, పేషెంట్కి ఆ బోన్ మ్యారో డిఫెక్టివ్గా ఉన్నప్పుడు, సరిగా పనిచేయలేనప్పుడు వేరే వాళ్ళ బోన్ మ్యారో ఎక్కడంని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు సింప్లిఫైడ్ టర్మ్స్లో. సో మేజర్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, పేషెంట్ది బోన్ మ్యారో సెల్స్, మంచిగా ఉన్న బోన్ మ్యారో సెల్స్ని తీసేసి దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ పేషెంట్ని ఎక్కిస్తే దాన్ని ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాము. రెండవ రకం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే, ఒక డోనర్ దగ్గర బోన్ మ్యారో తీసుకొని పేషెంట్ని ఎక్కించినప్పుడు దాన్ని అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాము. సో బ్రాడ్గా ఈ రెండు రకాల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. సో ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ వాడతామంటే, సాధారణంగా మల్టిపుల్ మైలోమా అనేది ఒక బ్లడ్ క్యాన్సర్ ఉంది. అందులో మేజర్గా ప్రాబ్లం ఏంటంటే, బోన్స్లో ఉంటుంది. పేషెంట్కి క్యాన్సర్ సెల్స్ అనేది బోన్లోకి స్ప్రెడ్ అయిపోయి బోన్లో డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో అందుకే ఏం చేస్తామంటే, పేషెంట్ దగ్గర ఉన్న మంచి బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ని తీసేసుకొని దాన్ని ఫిల్టర్ చేసి మంచి బోన్ మ్యారో సెల్స్ని మళ్ళీ పేషెంట్కి ఎక్కిస్తాము. దాన్ని ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ మల్టిపుల్ మైలోమా అనేది బ్లడ్ క్యాన్సర్లో వాడతాం. అలానే కొన్నిసార్లు కొన్ని లింఫోమాస్లో కూడా ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వాడచ్చు. ఇప్పుడు అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ వాడతామంటే, మేజర్గా కొన్ని అగ్రెసివ్గా ఉన్న బ్లడ్ క్యాన్సర్స్లో ఇది వాడుతుంటాం. స్పెషల్లీ ఏఎంఎల్ అంటే అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా, లేదా ఏఎల్ఎల్ అంటే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా, లేదా కొన్నిసార్లు క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియా విత్ బ్లాస్ట్ క్రైసిస్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వాడతాము. అంటే పేషెంట్ది బోన్ మ్యారో ఎంత డిఫెక్టివ్ ఉంటుందంటే అందులో ఏవి నార్మల్ సెల్స్ మిగిలవు అసలు. అందుకే డోనర్ది బోన్ మ్యారో తీసుకొని అందులోంచి స్టెమ్ సెల్స్ తీసి ఈ పేషెంట్కి ఎక్కిస్తున్నాము. సో అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్లో మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే, పేషెంట్కి ఒక కరెక్ట్ డోనర్ దొరకాలి. సో దానికి బెస్ట్ డోనర్ ఏంటంటే, పేషెంట్కి ఉన్న సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే, సో వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే, స్పెషల్లీ ఒకవేళ ట్విన్స్ ఉంటే అది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డోనర్ థెరపీ. సో సెకండ్ డోనర్ ఏంటంటే పేరెంట్స్ ద్వారా తీసుకోవచ్చు, దాన్ని హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్ అంటాము. థర్డ్ అనేది మ్యాచ్డ్ అన్రిలేటెడ్ డోనర్స్, అంటే పేషెంట్కి సంబంధం లేకుండా, రిలేషన్ లేకుండా కొంతమంది డోనర్స్ ఉంటారు. వాళ్ళ బోన్ మ్యారో ఈ పేషెంట్కి మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు కూడా ఆ బోన్ మ్యారో వాళ్ళది వాడచ్చు. సో ఇవన్నీ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ కిందకు వస్తాయి. సో మ్యాచ్ సిబ్లింగ్ ట్రాన్స్ప్లాంట్, మ్యాచ్డ్ అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్, హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్, ఈ 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి మనకు అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కోసం. సో మేజర్గా ఇప్పుడు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్లో డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఏముంటాయి? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం వేరే వాళ్ళ బోన్ మ్యారో పేషెంట్కి ఎక్కిస్తున్నాము, మంచి ఉన్న స్టెమ్ సెల్స్ని వేరే వాళ్ళది ఇక్కడ ఎక్కిస్తున్నాం. సో మనకు క్యాన్సర్ ట్రీట్ అయ్యి క్యాన్సర్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే పేషెంట్ స్టెమ్ సెల్స్ అసలు ఏం వాడట్లేదు, పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ వేరే వాళ్ళ స్టెమ్ సెల్స్ ఎన్నో వాడుతున్నాం కాబట్టి రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మనకు. బట్ డిసడ్వాంటేజెస్ చాలా ఉంటాయి దీనికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, పేషెంట్ డోనర్ దొరకాలి. కొంతమందికి సిబ్లింగ్స్ ఉండరు, లేదంటే పేరెంట్స్ మ్యాచ్ అవ్వరు, అలాంటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది డోనర్ వెతకడానికి. సెకండ్ థింగ్, మనం ఎవరైతే పేషెంట్కి వేరే వాళ్ళ బోన్ మ్యారో ఎక్కిస్తున్నప్పుడు పేషెంట్ది బాడీ ఆ స్టెమ్ సెల్స్ని యాక్సెప్ట్ చేయాలి. చాలాసార్లు ఏమైందంటే, ఆ స్టెమ్ సెల్స్ని బాడీ రిజెక్ట్ చేసుకొని చాలాసార్లు గ్రాఫ్ట్ ఫెయిల్ అవుతుంది, ట్రాన్స్ప్లాంట్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. రెండోది, ఆ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ ఎక్కించిన తర్వాత ఆ బాడీలో వేరే కొన్ని చేంజెస్ రావచ్చు. దాన్ని గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అంటాము. అంటే ఆ బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ని ఆ పేషెంట్ రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాడీ మీద ఫారెన్ ఆబ్జెక్ట్ లాగా ఐడెంటిఫై చేసి దాన్ని అటాక్ చేస్తూ ఉంటాయి, క్యాన్సర్ సెల్స్ ఒక్కటే కాకుండా. సో దానివల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు,
గట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవన్నీ గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిజీజ్ అంటాము దీన్ని. మూడో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఆ పేషెంట్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నప్పుడు పేషెంట్లో ఆల్మోస్ట్ 0 ఇమ్యూనిటీ సెల్స్ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ వచ్చే చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ కొన్ని ఏటిపికల్ ఇన్ఫెక్షన్స్, ఓన్లీ బుక్స్లో చదివే ఇన్ఫెక్షన్స్ ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి అన్కామన్గా రావచ్చు. నాలుగోది ఏంటంటే ఈ అన్నిటి వల్ల పేషెంట్కి సైకలాజికల్గా అండ్ న్యూట్రిషనల్ పరంగా కూడా చాలా ఎఫెక్ట్స్ రావచ్చు. సో ఇవి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ పేషెంట్ ఫేస్ చేసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఈ డిజీజ్ నుంచి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. అంటే లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుందండి ఆ పేషెంట్కి, మళ్ళీ రిపీట్ అవ్వదని చెప్పారు కాబట్టి. ఎస్. సో ఒకవేళ వాళ్ళ బాడీ ఆ స్టెమ్ సెల్స్ని యాక్సెప్ట్ చేసేసి ఆ సెల్స్ మంచిగా మల్టిప్లై అయిపోయి అంతా స్మూత్గా జరిగిపోయిందంటే వాళ్ళకు డిజీజ్ కూడా మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. పేషెంట్ లైఫ్ స్టైల్ కూడా తర్వాత ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. బట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత 1 year వరకు పేషెంట్ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ ట్రాన్స్ప్లాంట్ సంబంధించిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉండాలి, రెగ్యులర్గా చెకప్లో రావాల్సి వస్తుంది. ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నప్పుడు దానికి ట్రీట్మెంట్ అట్లా కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ Okay, డాక్టర్. థ్యాంక్ యూ అండి.